ఈ రాజహంసకు రారాజు ఎవ్వరో పార్ట్ 8 ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా గుమ్మం బయట నుండి లోపలికి రావచ్చా అంటూ ఒక గొంతు వినపడేసరికి అందరూ అటువైపు చూశారు. కొద్దిసేపటి క్రితం ఒంటరిగా కూర్చున్న ఆర్కే దగ్గరికి వచ్చి ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు గిరి. ఏమైంది నాన్న, నిన్నటి నుండి మాట్లాడదామంటే బిజీ అని చెప్తున్నాడు గిరి. అక్కడ అంతవరకు ఏముంది అని అడిగాడు ప్రసాద్. నథింగ్ డాడ్, ఎందుకు కాల్ చేశారో చెప్పండి అని అన్నాడు ఆర్కే. నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళిన ఊరు పక్కనే మీ వదిన వాళ్ళ ఊరు అన్నాడు ప్రసాద్. ఇప్పుడు ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు అని అడిగాడు ఆర్కే. మీ వదినని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మన ఇంటి నుండి చీర పంపించాలి. ఆ కార్యక్రమం రేపే చేస్తున్నారంట. నువ్వు ఎలాగో అక్కడే ఉన్నావు కదా, నువ్వే అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు ప్రసాద్. స్టాప్ ఇట్ డాడ్, నేను వెళ్ళడం ఏంటి? అది ఆడవాళ్ళు చేసే కార్యక్రమం, నన్ను ఎలా వెళ్ళమంటున్నారు అంటూ తన అసహనం వ్యక్తం చేశాడు ఆర్కే. అది కాదు నాన్న, నువ్వేం చేయక్కర్లేదు. రేపు మార్నింగ్ ప్రియా అక్కడికి వస్తుంది, జస్ట్ నువ్వు అక్కడ ఉంటే చాలు అంటూ బ్రతిమిలాడాడు ప్రసాద్. తన కాళ్ళ దగ్గర పడిపోయిన గాజుని చూస్తూ, నా రాజకుమారి ఆ కాలేజీలో చదువుతుంది అంటే తనది కూడా ఈ చుట్టుపక్కల ఏదో ఒక ఊరు అయి ఉంటుంది. ఇప్పుడు నాన్న చెప్పినట్టు అక్కడికి వెళ్ళడమే మంచిది. అక్కడే ఉంటూ నా రాజకుమారిని వెతుక్కోవచ్చు అని మనసులో అనుకున్నాడు ఆర్కే. కొడుకు నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో నువ్వు వెళ్తాను అంటే ఆశ్చర్యం, కానీ వెళ్ళను అంటే ఆశ్చర్యం ఏముంది అని అనుకుంటూ కాల్ కట్ చేశాడు. అనుకున్నదే తడువు లేచి, గిరి, ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేయి. అన్నయ్య పెళ్ళి అయ్యే వరకు మనం ఇక్కడే స్టే చేస్తున్నాం అని చెప్పాడు. గిరి షాక్ అయ్యి, మీరు ప్రోగ్రామ్స్ మొత్తం క్యాన్సిల్ చేయమంటున్నారా అని మనసులో అనుకుంటూ ఆర్కే వైపు చూస్తూ ఉన్నాడు. ఏంటి చూస్తున్నావు, పద అన్నాడు ఆర్కే. ఎక్కడికి సార్ అని అడిగాడు గిరి. ఏ చెప్తే కానీ రావా అంటూ ముందుకు నడిచాడు ఆర్కే. వస్తాను సార్ అంటూ ఆర్కే వెంట నడిచాడు గిరి. ప్రస్తుతం ఆర్కే గుమ్మం బయట నిల్చొని ఉన్నాడు. పక్కనే గిరి కూడా. అందరూ వచ్చిన వ్యక్తి ఎవరా అనుకుంటూ ఆర్కే వైపు ప్రశ్నార్థకంగా చూశారు. లోపలికి రండి అంటూ పిలిచింది జానకి. ఆర్కే లోపలికి వచ్చి అందరూ హాల్లో హడావుడి చేయడం చూసి, ఫంక్షన్ రేపు అని చెప్పాడు డాడీ, ఈరోజు చేస్తున్నారా అని అనుకున్నాడు. తన నడక తీరు, రాజసం ఉట్టిపడుతున్న తన మోమం, ముఖ్యంగా ప్రసాద్ పోలికలు ఎక్కువగా కనిపించడంతో, నువ్వు ప్రసాద్ బాబు కొడుకువా అని అడిగింది జానకి. అవునమ్మా, మా సార్ ప్రసాద్ సార్ చిన్నబ్బాయి అని చెప్పాడు గిరి. అనుకున్నా, నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూసినట్టే ఉంది అంది జానకి. వదినను పెళ్లి కూతురిని చేసే ఫంక్షన్ రేపు అని చెప్పారు డాడ్, అది ఈరోజే చేస్తున్నారా అని అడిగాడు ఆర్కే. లేదు బాబు, రేపే పెట్టుకున్నాం. నా పెద్ద మనవరాలి పెళ్లితో పాటు చిన్న మనవరాలి పెళ్ళికి కూడా చెయ్యాలి అనుకుంటున్నాం. ఈరోజు పెళ్లి చూపులకు ఏర్పాటు చేశాం అని చెప్పింది జానకి. ఓ, అయితే మేము మళ్ళీ వస్తాం అంటూ లేవబోయాడు ఆర్కే. మీరెందుకు వెళ్తున్నారు? ఇక్కడ బయట వాళ్ళు ఎవరూ లేరు. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ఇదిగో వీడే నా కూతురి కొడుకు అంటూ వంశీని పరిచయం చేసింది జానకి. నైస్ టు మీట్ యూ అంటూ చేయి అందించాడు ఆర్కే. వంశీ కూడా చిన్నగా నవ్వుతూ ఆర్కేకి తన చేతిని అందించాడు. ఆ తరువాత మిగిలిన అందరినీ పరిచయం చేసింది జానకి. పంతులు గారు వర్జ్యం వచ్చేస్తుంది అంటూ తొందర చేయడంతో సీత సుజాతల వైపు చూసి మధును తీసుకురమ్మని చెప్పింది. అప్పుడే ఫోన్ కాల్ రావడంతో
కాల్ మాట్లాడటానికి బయటకు వెళ్ళాడు వంశీ. తనకు సంబంధం లేనట్టు ఫోన్లో లీనం అయిపోయాడు ఆర్కే. మధు కాఫీ కప్స్ ఉన్న ట్రైన్ పట్టుకు వచ్చి తల వంచుకొని అందరికీ కాఫీ ఇస్తుంది. ఆర్కే దగ్గరకు రాగానే తనకు తెలియని ఏదో ఫీలింగ్ కలిగింది. అయినా తల ఎత్తి చూడకుండా మౌనంగా కాఫీ ఇచ్చి వెళ్ళి అంచు పక్కన నిల్చుంది. ఆర్కే పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇదేంటి ఇలా ఫీల్ అవుతున్నాను? తిను వేరే వాళ్ళకు కాబోయే వైఫ్, నా రాజకుమారి అస్సలు కాదు అని మనసులో అనుకుంటూ చిన్నగా కళ్ళను పైకెత్తి చూశాడు. ఎదురుగా తనకు ఎంతో ఇష్టమైన లేత గులాబీ రంగు పట్టుచీర కట్టుకొని నిల్చొని ఉన్న మధుని చూసి షాక్ అయ్యాడు. అంటే పెళ్ళి జరగబోయేది అని మనసులో అనుకుంటున్నాను అనుకుని బయటికే అనేశాడు. అవును, పెళ్ళి జరగబోయేది మధుకి, నా కొడుకుకే. ఇన్నాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ తిరుగుతుంటే పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాను. కానీ వీళ్ళిద్దరి మనసుల్లో ప్రేమ ఉంచుకొని బయటకు మాత్రం బద్ధశత్రువులా కొట్టుకున్నారు అని చెప్తూ మధు తన కోడలు కాబోతున్నందుకు మురిసిపోయింది ఇంద్రజ. ఆర్కే గుండె ముక్కలైపోయింది. ఆదిలోనే అంత్యపాదం అన్నట్టు తన ప్రేమ చిగురించకముందే వాడిపోబోతుందా అని భారంగా ఫీల్ అవుతూ అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళిపోయాడు. ఉన్నపలంగా లేచి వెళ్ళిపోయిన ఆర్కే వైపే చూశారు అందరూ. సార్కి అర్జెంట్ కాల్ వచ్చిందనుకుంటా అని చెప్పి కవర్ చేశాడు గిరి. పిడికిలి బిగించి గోడని కొడుతూ, నువ్వు నీ కళ గురించి చెప్పింది కేవలం సరదా కోసమేనా? నువ్వు మీ బావని ప్రేమించావా, లేక ఇంట్లో వాళ్ళే బలవంతంగా మీ బావకి ఇచ్చి చేస్తున్నారా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్న ఆర్కేకి వంశీ మాటలు లీలగా వినిపిస్తున్నాయి. రేయ్, క్లారిటీగా తెలిసిందా మధుని ఎవరు అక్కడికి తీసుకెళ్లారో అంటూ ఫోన్లో మాట్లాడుతున్న తన ఫ్రెండ్ని అడిగాడు వంశీ. ఇప్పుడే తెలిసిందిరా, మధుని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్ళింది మధు క్లాస్మేట్ జీవన్ గాడ్ అంట అని చెప్పాడు వంశీ ఫ్రెండ్. వాడిని పట్టుకున్నావా అంటూ కోపంగా అరిచాడు వంశీ. లేదురా, రాత్రికి రాత్రే ఎక్కడికో పారిపోయాడంట అని చెప్పాడు వంశీ ఫ్రెండ్. అంటూ తన అసహనం వ్యక్తం చేశాడు వంశీ. నువ్వేం కంగారు పడకు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని సలహా ఇచ్చాడు వంశీ ఫ్రెండ్. నో, అలా చేస్తే అందరికీ తెలిసిపోతుంది. ఈ విషయం బయటకు రాకూడదు, ముఖ్యంగా మధుకి అస్సలు తెలియకూడదు అని చెప్పాడు వంశీ. ఓకేరా, నేను పర్సనల్గా వెతుకుతాను వాడిని, నువ్వేం టెన్షన్ పడకు అంటూ భరోసా ఇచ్చాడు. జాగ్రత్త, ఈ విషయం మన మధ్యనే ఉండాలి, బయట ఎక్కడా తెలియనివ్వకు అని చెప్పి కాల్ కట్ చేశాడు వంశీ. కాసేపు అక్కడే నిల్చుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆర్కేకి మెల్లగా అర్థం అవడం మొదలైంది. ఎందుకు మధు పెళ్లి చేస్తున్నారో పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఎలా అయినా సరే మధుతో మాట్లాడాలి అని అనుకున్నాడు. ఆర్కే, వంశీ ఇద్దరూ ఒకేసారి ఇంట్లోకి వస్తూ తమ ఎదురుగా జరుగుతున్న కార్యక్రమాన్ని చూసి అలాగే నిల్చుండిపోయారు. అంతులేని బాధ ఒకరిది, నచ్చిన అమ్మాయే జీవిత భాగస్వామి కాబోతున్నా జరుగుతుంది తప్పో ఒప్పో తేల్చుకోలేని అయోమయ పరిస్థితి మరొకరిది. చంద్రం, సుజాత ఒకవైపు, ఇంద్రజ, కుమార్ ఒకవైపు నిల్చొని సంతోషంగా తాంబూలాలు మార్చుకున్నారు. వంశీకి అక్కడ ఉండాలి అనిపించక ఇంటికి వెళ్ళిపోయాడు. ఈసారి నిజంగానే ఫోన్ రావడంతో బయటకు వెళ్ళాడు ఆర్కే. మీ అక్క పెళ్లితో పాటే నీ పెళ్ళి, ఈ 10 రోజులు నువ్వు ఇంట్లో నుండి కాలు బయట పెట్టడానికి వీల్లేదు అంటూ మధు వైపు చూసింది జానకి. అయ్యో అమ్మ, ఎవరికి ఏం చెప్తున్నావో తెలుసా? దీనికి పాటికి 10 సార్లు ఇంట్లోకి వీధిలోకి తిరగనిదే ఏమీ తోచదు. అలాంటిది నువ్వు ఏకంగా 10 రోజులు ఇంటి నుండి బయటకు వెళ్ళొద్దు అంటున్నావు. దీనివల్ల అయ్యే పనేనా అంటూ నవ్వింది ఇంద్రజ. ఇదిగో వదినా, మా పిల్లపై ఇప్పటి నుండే
అత్త పెత్తనం చూపిస్తే మేము ఊరుకోము. అసలే మా పిల్లలు నోట్లో నాలుక లేనోళ్ళు అంది సీత. అంజు అంటే ఓకే గాని వామ్మో దీని నోట్లో నాలుక లేదు అంటే నేను పుట్టు మూగ అని అర్థం తెలుసా అంది ఇంద్రజ. ఏం చేస్తాం చెల్లి, దానికన్నీ దాని మేనత్త పోలికలే వచ్చాయి అంటూ చెల్లిని ఆట పట్టించాడు గుణ. అందరూ సరదాగా ఆట పట్టించుకుంటూ నవ్వుకుంటున్నారు. అందరినీ అలా సంతోషంగా చూసి జానకికి కూడా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి గుండె బరువెక్కింది. తన మనోవేదనను బయటకు కనపడనీయకుండా కంటి కొనల వెంట జారుతున్న కన్నీటిని తుడిచేసింది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మధు అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. మధుని అనుసరించి అంజు కూడా వెళ్ళిపోయింది. ఒక్క మాట అంటే 100 అప్పచెప్పే మేనకోడలు ఈరోజు ఇలా మౌనంగా వెళ్ళిపోవడంతో, ఏంటి సుజాత మధు అలా ఉంది అని అడిగింది ఇంద్రజ. రాత్రి జరిగింది చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది సుజాత. పెళ్ళి కదా, పైగా అనుకోకుండా జరుగుతుంది, అందుకే సిగ్గుపడి వెళ్ళిపోయింటుందిలే. వదిన, ఎంత చలాకీ పిల్ల అయినా తను ఒక ఆడపిల్లే కదా అంది సీత. ఎవరితోనూ మాట్లాడకుండా తనలో తనే ఏదో ఆలోచిస్తున్న తమ్ముడి భుజం మీద చెయ్యి వేసి, ఏంటి తమ్ముడు ఆలోచిస్తున్నావు, మధుకి పెళ్ళైపోతుందనా అని అడిగాడు గుణ. అదేం లేదన్నా, పెళ్ళైనా నా కళ్ళ ముందే ఉంటుంది కదా, నాకు అదే చాలు అని చెప్పేసి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు చంద్రం. నేను ఆలోచించేది దగ్గరగా ఉండే వాళ్ళ గురించి కాదన్నయ్య, నా అంతటి నేను దూరం చేసుకున్న బంధం కోసం అని మనసులో అనుకుంటూ బాధపడ్డాడు చంద్రం. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న కూతురు కోడలని చూసి, మీ మాటలు పూర్తయితే ముత్తైదులను పిలిచి పందిరాడ్డ వేసే కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేయండి. ఏంటో 10 రోజుల్లో పెళ్లి పెట్టుకొని కొంచెం కూడా హడావుడి లేదు, మీరు తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అని అరిచింది జానకి. అమ్మా నువ్వేం కంగారు పడకు, తలో చెయ్యి వేస్తే పనులన్నీ ఎంతలో అవుతాయి చెప్పు. మా ఇంటి దగ్గర కూడా ఈరోజే పందిరాడ్డ వేసి పెళ్లి పనులు మొదలు పెడితే సరిపోతుంది, అన్ని పనులు కలిసి చేసుకోవచ్చు, నేను వెళ్ళి అక్కడి పనులు చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది ఇంద్రజ. ఒరే పెద్దోడా, రేపు అంజుని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అత్తగారింటి నుండి కూడా చీర రావాలి. ఆ అబ్బాయి ఒక్కడే వచ్చినట్లున్నాడు, ఎవరైనా ఆడవాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. ఒకసారి వాళ్ళ ప్రసాద్కి ఫోన్ చేసి కనుక్కో, ఎవరైనా ఆడవాళ్ళని పంపిస్తున్నారో లేదో అని చెప్పింది జానకి. అలాగే అమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ గుణ ప్రసాద్కి ఫోన్ చేయబోతుండగా అంతలోనే ప్రసాద్ నుండి కాల్ వచ్చేసరికి లిఫ్ట్ చేసి మాట్లాడాడు. ప్రసాద్ చెప్పినది విని కాల్ కట్ చేసి, వియ్యంకుడి గారి మేనకోడలు వస్తుందంటమ్మా, రేపు ఉదయం కల్లా ఇక్కడికి ఉంటారంట అని తల్లితో చెప్పాడు గుణ. అప్పుడే లోపలికి వస్తున్న ఆర్కేని చూసి, రండి బాబు, ఇప్పుడే నాన్నగారితో మాట్లాడాం, మీ అత్త కూతురు రేపు చీర తీసుకొని వస్తుందంట అని జానకి చెప్పింది. తెలుసండి అని గుణ వైపు చూస్తూ, ఈ ఊర్లో స్టే చేయడానికి ఏమైనా హోటల్స్ ఉన్నాయా అని అడిగాడు ఆర్కే. అదేంటి బాబు, హోటల్లో ఉండడం ఎందుకు, రేపటి వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు గుణ. లేదండి, ఒక 10 రోజులు పక్క ఊరిలో కొంచెం వర్క్ ఉంది, అండ్ మా అన్నయ్య పెళ్లి పనులు కూడా చూసుకోవాలి కదా, అందుకే నేను బయట ఎక్కడైనా ఉంటాను అన్నాడు ఆర్కే. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎన్ని రోజులైనా పర్లేదు, మీరు మా ఇంట్లోనే ఉండాలి. ఊరిలో వియ్యంకుల ఇల్లు పెట్టుకొని బయట ఉంటే ఏం బాగుంటుంది బాబు, పెళ్ళి ఎలాగో ఇక్కడే కాబట్టి మీకు అటు ఇటు తిరిగే పని తగ్గుతుంది అంది జానకి. మీకెందుకు ఇబ్బంది అని ఆర్కే అంటూ ఉండగానే, పెద్దోడా అబ్బాయికి మేడ మీద ఖాళీగా ఉన్న గది చూపించు అని ఆర్కే బుగ్గపై చేయి వేస్తూ, మొహమాట పడకుండా నీ ఇల్లే అనుకొని ఉండు బాబు అని చెప్పింది జానకి. థ్యాంక్ యూ అండి అన్నాడు ఆర్కే. ఇంకా అండి ఏంటి, చక్కగా అమ్మమ్మ అని పిలు అని చెప్పింది జానకి. అలాగే అమ్మమ్మగారు అంటూ తన కాళ్లకు నమస్కరించాడు. మనోవంచ ఫలసిద్ధిరస్తు అని దీవించింది జానకి. థ్యాంక్ యూ అమ్మమ్మగారు, ఇక్కడ ఉంటేనే మధుతో మాట్లాడి ఈ పెళ్ళి ఆపగలను, అసలు మధు మనసులో ఏముందో తెలుసుకోగలను
అందుకే మీరే ఇక్కడ ఉండు అనేలా మీతో మాట్లాడాను అని మనసులో అనుకున్నాడు ఆర్కే. ఉదయం నుండి ప్రవర్తిస్తున్న ఆర్కే తీరును చూసి గిరికి పిచ్చెక్కిపోయి తలగోక్కుంటూ అసలు పక్క ఊళ్ళో సార్కి ఏం పనుంది అనుకుంటూ ఉన్నాడు. గిరి ముఖంపై చిటిక వేస్తూ చించడం ఆపి నా ల్యాప్టాప్ తీసుకురా అండ్ వచ్చేటప్పుడు షాపింగ్ చేసి ఈ 10 days సరిపోను డ్రెస్సెస్ కూడా తీసుకురా అని చెప్పాడు ఆర్కే. అలాగే సార్ అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు గిరి. గుణ వచ్చి పదండి బాబు మీ గది చూపిస్తా అని ఆర్కేని తీసుకెళ్ళాడు. గదిలోకి వచ్చిన మధు బెడ్పై కూర్చొని మోకాళ్ళలో తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఎందుకే ఇంతలా బాధపడుతున్నావు? మన తలరాతిలో ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. అయినా అన్నీ డిసైడ్ అయ్యాకే కదా పెళ్ళికి రెడీ అయ్యావు, ఇంకా ఈ బాధ ఎందుకు అని అడిగింది అంజు. ప్లీజ్ అక్క, నాకు ఇప్పుడేం మాట్లాడాలనిపించట్లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అని మళ్ళీ తలను కిందికి దించింది. కొనసాగుతుంది. జానకి ఎవరి గురించి ఆలోచిస్తుంది? మరి చంద్రు ఇంకెవరి గురించి ఆలోచిస్తున్నాడు? అసలు వీళ్ళ గతం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా స్టోరీని ఫాలో అవ్వాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.